మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చూశారు కదా, ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జరిగినటువంటి ఘటనకి మొత్తం క్షతగాతులు అయితే ఈ రోజు ఎక్కడైతే ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి పరిణామం ఉంది. అదేవిధంగా అసలు ఎలా జరిగింది ఏంటి కూడా చూస్తే సుమారు కొన్ని వందల మంది అయితే తొక్కిసలాట్లోనైతే ఈరోజు అయ్యారు. ఒకసారి ఏం జరిగిందని కూడా వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడి లోపలికి వెళ్ళామయ్యా, దర్శనం అయ్యింది. అటు నుంచి వచ్చినప్పటికే జనాలు పడిపోయారు. పడిపోయిన రెండు కాలు ఇరిగిపోయినాయి. అసలు ఏం జరిగిందంటే వెళ్ళే త్రోవ వచ్చే త్రోవ లేదు, వేరే వెళ్ళే తావ ఒక పక్క, వచ్చే తావ ఒక పక్క. అక్కడ తలుపు తీయడం ఆలస్యం చేస్తున్నారు. తలుపు తీయడం ఆలస్యం చేశారు. ఎన్ని గంటల సమయం మీరు దర్శనంకి వెళ్ళారు? టైం చూడలేదు, తెల్లవారు వచ్చాము మా ఊరు నుంచి. ఇక్కడికి గోడికాటికి వచ్చినప్పుడు 9 అవుతుంది. ఇది జరిగినప్పుడు 10 అవుతుంది మా జాతర. తొక్కిసలాట అసలు ఎలా జరిగింది? మీద నుంచి దర్శనం వచ్చినప్పటికి మనుషుల మీద మనుషులు పడిపోయారయ్యా. మీరు దర్శనం చేశారా? చేశాను. చేసి వస్తుండగా జరిగింది. అంతే, నా 2 కాళ్ళు పోయినాయి. 2 కాళ్ళు కూడా మీరు ఆ పై నుంచి కూడా మెట్ల మీద కిందకి పడిపోవాల్సిన పరిస్థితి. చచ్చిపోవాల్సిందే. నా భగవంతుడు నాకు మళ్ళా ప్రాణం ఉంచాడు. నా పక్కన ఉన్న చనిపోయారయ్యా. పక్కన ఉన్నంతా చనిపోయారు. పోయింది, అందుకే అలా ఇరిగిపోయింది. చచ్చిపోయిన అమ్మ కాలు మీద ఏం తొక్కిసలాట్లోనే జరిగిందన్న. ఎందుకంటే మేము దర్శనానికి వెళ్తున్నాము, అటు దర్శనం చేసుకుని అదే గేట్లు వెళ్ళి మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు ఏంటంటే తోసేశారు కిందకి. అక్కడ మెయిన్ వచ్చేసి సేఫ్టీ అనేది లేదు, నెక్స్ట్ సెక్యూరిటీ అనేది ఎవరో లేరు. ఎవరు మస్టుకారు వెళ్తున్నారు, ఎవరు మస్టుకారు వస్తున్నారు తొక్కిసలాట్లోనే. దానికి తోడు ఇవి వేస్తున్నారు కదా, మధ్యలో వేస్తున్నారు స్టీల్వి, అవి అయితే అస్సలు సపోర్ట్ అనేదే లేదు. గట్టిగా ఒక్క మనిషి ఇలాగ తోసినే పడిపోతాయి, అలా ఉన్నాయి. దానికి ఆనుకొని చాలా మంది పెట్టుకొని ఉంటారు. అది ఎప్పుడైతే తోసినలోగా అందరూ కొంతమంది కింద పడిపోయారు, కొందరు మెట్ల మీదే పడిపోయారు. వాళ్ళందరూ వచ్చేసి పైన పడిపోయారు. సుమారు ఎంతమంది? చాలా మంది అండి. ఆ రద్దీలో లెక్క పెట్టాలనే కష్టమే. చాలా మంది. అక్కడ సెక్యూరిటీ ఏం లేదండి. సెక్యూరిటీ లేదు అసలు. చేశారా? లేదండి, మేము ఆల్రెడీ ఎక్కుతున్నాం, మెట్ల పైన ఉన్నాము. అయితే అప్పుడు వరకు వాళ్ళు క్లోజ్ చేసి ఉన్నారు, వెంటనే ఓపెన్ చేయడం అట్లెళ్ళి వచ్చేసారు. దర్శనం చేసిన వాళ్ళు వచ్చేసారు పైకి. గుడికి 2 గంటలుగా పట్టింది. నాకు ఈ ఒక్కసారి జనానికి కొందరికి గీసారు, కొందరికి బయట తీసి ఎప్పుడో వేసారు. ఆ దర్శనం చేసుకొని ఆ వస్తున్నప్పుడు తీసినప్పుడు ఈ ఏడానికి ఈయన దగ్గర ఉన్నారు నిలబడి. ఆ వగ్గినప్పుడు ఆ దర్శనం చేసుకుని వచ్చినాయండి, మమ్మల్ని తోసాను. మనుషుల మీద మనసు అలాగే ఒక్కొక్క పడిపోయాను. ఈ తోసి వాళ్ళు కుమ్ముకొని ఎప్పుడే దర్శనం అబ్బాయి అది ఇట్టుండి వేస్తున్నప్పుడే జరిగింది. మా ఆయన వచ్చి ఉన్నారు. అయితే ఇద్దరం ఒక్క దగ్గర ఉండి ఆ నాన్నకి ఆ దోరి దగ్గరికి వేసే తప్పాను. మనసు ఆయన ఒక పక్కకి, నేను ఒక పక్కకి వెళ్ళిపోయాను. తర్వాత నన్ను ఎత్తుక్కొని ఆయన ఉండిపోయాను. మా ఆయన తర్వాత మా ఆయన వచ్చి చూసి నేను పడిపెట్టుకోతే నాకే కేవి లేదు. ఆ సోద అయిపోయాను. నీళ్ళు సుక్కలు కూడా అక్కడ లేవు, అప్పుడు వెంటనే పట్టడానికి. అప్పుడు మా ఆయన బయటికి వాటర్ తెచ్చి పెట్టారు. అప్పుడు నాకు ఇది అయ్యింది. అప్పుడు కొద్దిగా కేవ్ వచ్చింది. వెంటనే నేను నిలబడాక మా అక్క అంత ఇది అయిపోతున్నారు. వెంటనే నిలబడకపోతే అప్పుడు అంబులెన్స్ వస్తే నన్ను ఎక్కించి మా ఆయన బండి మీద వచ్చాను. చూశారు కదా, ఈ రోజు క్షతగాతులు అయితే హాస్పిటల్లోనే ఉండడం అయితే పరిణామం చాలా హృదయాలను అయితే కలిచివేస్తుంది. అయితే ఏదేమైనా ఒక్కసారి అక్కడ
నిర్వాహకుల లోపం వలన ఈరోజు జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా తొక్కిసలాట తోసులాట అయితే జరిగింది. దీంతో ఒక్కసారి ఉలిక్కిపడినటువంటి బంధువులందరూ కూడాను ఎవరికి వాళ్ళ బంధువులకి ఏం జరిగిందని తెలిసి అంబులెన్స్ల ద్వారా తెలుసుకున్నటువంటి వాళ్ళు అంబులెన్స్తో ఇక్కడ హాస్పిటల్కి అయితే చేరారు. అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, అదేవిధంగాను లోకల్ ఎమ్మెల్యేలు కూడాను, అదేవిధంగాను పోలీస్ యంత్రాంగం అందరూ కూడాను వెంటనే వీళ్ళకి సహాయక చర్యలు అయితే అందించారు. అదేవిధంగాను మెరుగైన వైద్యం చేయాలంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారంగాను ఇక్కడైతే వీళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం చేస్తున్నారు. అదేవిధంగానే వైద్యం కూడా ఇక్కడ కాకుండా ఏదైనా సరే ఎమర్జెన్సీ అవసరం ఉన్నట్లయితే వాళ్ళని కూడాను వైజాగ్ అదేవిధంగా శ్రీకాకుళం హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.